ఎవరు ఎవరది? ఎవరంటే మాట్లాడరు? ఎవరక్కడ? మీరు వచ్చేసారా? ఎప్పటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. వెళ్ళిన పని అయిందా? మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా? ఏంటండి ఏం మాట్లాడరు? చెప్పండి ఏమైందో. పని అయిపోయింది కదా? రండి సార్, నేనే ఫోన్ చేశాను మీకు. ఎక్కడ శవం? అదిగో సార్, అక్కడే ఉంది సార్. రండి సార్. నేను అటుగా వెళ్తూ ఎందుకో ఒకసారి చూశాను సార్. చాలా భయం వేసింది. అయినా దగ్గరికి వెళ్ళి చూశాను సార్. చూసేసరికి చాలా దారుణంగా చంపేశారు సార్. చాలా దారుణంగా. అదిగో సార్, అక్కడే ఉంది. రండి సార్, రండి. అదిగో సార్, ఆ చెట్టు వెనకాల ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. బట్టలు బట్టి చూస్తే ఎవరో గొప్పింటాళ్ళ ఉన్నాడు. చాలా దారుణంగా చంపారు. ప్రణీత్ సార్, ఒకసారి తిప్పు. ఇతని ముఖాన్ని ఎంత ఛిద్రం చేశారంటే ఎవరు గుర్తుపట్టకుండా ఉండడం కోసమే. ఇతని బట్టల్లో ఏదైనా దొరకొచ్చామో చూడండి. పర్స్ సార్, ఈ పర్స్ దొరికింది. పర్స్? కైలాష్? ఇతను కైలాష్ టూర్స్ అండ్ ట్రావెల్స్. అతను ముఖం పూర్తిగా కనిపించకుండా చేశారు. చంపినవాడు పర్సు పాకెట్లోనే వదిలేశాడు. ఎందుకు? అసలు వాడు పర్సు ఎందుకు మర్చిపోయినట్టు? చెప్పండి సార్, ఎవరు మీరు? మేం సిఐడి నుంచి వచ్చాం. కైలాష్ ఇంట్లో ఉన్నాడా? సార్ అయితే ఇంట్లో లేరు, కానీ మేడం ఉన్నారు. మేడంనే పిలు, తనతో మాట్లాడాలి. సరే సార్, మీరు ఇక్కడే ఉండండి. జోసెఫ్, కైలాష్ టపా కట్టేసిన సంగతి ఎవరికి తెలియదు అనుకుంటా. చెప్పండి. మేము కైలాష్ గారిని కలవడానికి వచ్చాం. ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఆఫీసా? ఏంటి విషయం? మీరేదో చూడండి మేడం, మాకు ఒక డెడ్ బాడీ దొరికింది. అది మీ ఆయన కైలాష్దేమోనని మా అనుమానం. లేదు, అలా జరగడానికి వీలేదు. మీరన్నట్టు తను ఆఫీస్లో ఉంటే చాలా హ్యాపీ. అప్పుడు ఆ శవం వేరే ఎవరిదో అవుతుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం కాదు, కానీ మాకు కైలాష్ గారి ఈ పర్స్ దొరికింది. ఓసారి చూడండి.
మేడం 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 అలా జరిగి ఉండదు. అలా జరగటానికి వీల్లేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది? నిన్న రాత్రి ఎవరో అతన్ని చంపేశారు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఆయనకేమీ కాదు. మేడం, నిన్న రాత్రి నుండి కైలాష్ ఇంటికి రాలేదు. అయినా మీరు ఇప్పటి వరకు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఎప్పట్లాగే రాత్రి కూడా వాకింగ్కి వెళ్ళారు. నేను త్వరగా పడుకుంటూ పోయాను. అంటే ఉదయం లేచాక కూడా మీకు తెలియలేదా? నేను ఉదయం లేటుగా లేచాను. నేను అనుకున్నాను ఆయన త్వరగా లేచి ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారని. మేడం, మీరు మాతో శవాన్ని గుర్తుపట్టడానికి వస్తారా? భగవంతుడా, ఏంటిదంతా? ముందుగా ఇతనికి ఎవరో మందు తాగించారు. ఆ మందులో విషముంది. ఆ విషం వల్ల ఇతను స్పృహ కోల్పోయి చనిపోయి ఉంటాడు. విషం మూలంగా చనిపోయాడా? కానీ ఇతని వీపులో కత్తిగాయం ఉంది కదా. అవును సార్. ఇతను దేనివల్ల చనిపోయి ఉంటాడా అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అది సరే, ఎంతసేపటి క్రితం ఇతను చనిపోయి ఉంటాడు? అంటే ఒక 10-12 గంటలు అయి ఉంటుంది. 10-12 గంటలా? 10-12 గంటలు ఓ మనిషి కనిపించకుండా ఉంటే ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? రండి. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? రండి ప్లీజ్. చూడండి మేడం, మీరు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు, కానీ శవాన్ని చూసి గుర్తుపట్టక తప్పదు. అలాగే. చూడండి మేడం, ముఖం కొంచెం గుర్తుపట్టలేకుండా ఉంది. రండి. రండి. ముఖం కొంచెం పాడైంది. ప్లీజ్. మేడం చూడండి. మేడం, వివేక్, త్వరగా వెళ్ళి తీసుకో. Are you okay? మీరందరూ ఎలా నిర్ణయించారు అతను నా భర్తే అని? అతని మొహం గుర్తుపట్టలేనంతగా తన వస్తువులు చూసి గుర్తుపట్టగలరా? ప్రణీత్. సార్, మీరు ఈ ఉంగరం గుర్తుపట్టగలరా? చూడండి. ఇది ఆయిందే. ఇతను నా భర్తే. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఓకే సార్, ప్లీజ్ ఆఫీస్ రూమ్లో కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ పదండి. ప్లీజ్ కమ్. రండి మేడం. సార్, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇతని షర్ట్ బటన్ పై ఫింగర్ ప్రింట్స్ లభించాయి. ఫింగర్ ప్రింట్సా? ఈ షర్ట్ బటన్ మీద? అవును సార్, కానీ అవి కైలాష్వి కాదు. మరి ఎవరివి? అది తెలుసుకోవాల్సింది మీరు కదా సార్.
ఒక్క విషయం సార్, కైలాష్ తన షర్ట్ బటన్ని వేరే ఎవరి చేతైనా పెట్టించుకోవచ్చు కదా. అది కరెక్టే. ఓ పని చేయి ప్రణీత్, కైలాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకో, తనవి కూడా. ఆ హత్య జరిగిన రోజు రాత్రి ఏదైనా సంఘటన అంటే ఎవరైనా కొత్త వాళ్ళు రావడం కానీ గొడవ జరగడం కానీ ఇలాంటివి ఏమైనా గుర్తుంటే మాకు చెప్పండి. షీలా గారు ఇలాంటి టైంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడగటం అంత సబబ్ కాదు, కానీ అది మా డ్యూటీ. మేము సంవత్సరం క్రితమే ముంబై వచ్చాం, కానీ ఇంతలోనే మాపై పగపట్టి ఇలా చేస్తారని. ఒక్క విషయం చెప్పండి, మీ ఫ్యామిలీలో ఎవరెవరుంటారు? మా అబ్బాయి గౌరవ్. ఇప్పుడు వాడికి మీ నాన్న లేడన్న విషయం ఎలా చెప్పగలను? మీ అబ్బాయి గౌరవ్, అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడ లేడు, బయటికి వెళ్ళాడు. షీలా గారు కైలాష్ గారికి ఎవరితోనైనా గొడవలు లాంటివేమైనా? లేదండి, ఆయనకి ఎలాంటి శత్రువులు లేరు. సార్, సార్ని కలవడానికి ఒక ఆవిడ వచ్చింది. ఎవరావిడ? అప్పుడు నేను కిచెన్లో ఉన్నాను, ఆవిడ నేను సరిగ్గా చూడలేకపోయాను, కానీ మా సార్ ఆవిడ మీద కోప్పడుతున్నారు. అవునా? సార్, ఇక్కడ పనిచేసిన అమ్మాయి చెప్పిన దాని ప్రకారం కైలాష్ని హత్య చేసిన రాత్రి అతన్ని కలవడానికి ఎవరో అమ్మాయి వచ్చిందట సార్. నిజంగానా? షీలా గారు, సార్, ఆ రోజు రాత్రి కైలాష్ని కలవడానికి ఎవరైనా ఇక్కడికి వచ్చారా? సార్, కలిసేందుకా? లేదు సార్, నాకు తెలిసి ఎవరు రాలేదు. కానీ ఇక్కడికి ఎవరో అమ్మాయి వచ్చారట. ఏంటి అమ్మాయా? అవును, నిజం. అదిగో మీ పని మనిషి చెప్తుంది, ఇక్కడికి ఎవరో అమ్మాయి వచ్చిందట. ఎవరై ఉంటారో? నువ్వు నాకెందుకు చెప్పలేదు? మేడం, నేను కూడా ఆవిడని చూడలేదు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అంతే. ప్రణీత్, ఆ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకొని నువ్వు నాతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ రా. జోసఫ్, నువ్వు కైలాష్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడు. ఏ బాబు, ఈ ఆఫీస్లో మేనేజర్ క్యాబిన్ ఎక్కడ? థ్యాంక్ యూ. హలో మేనేజర్ గారు. హలో, వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి నుంచా? చెప్పండి. మేము కైలాష్ హత్య విషయంలో మీతో మాట్లాడడానికి వచ్చాం. కైలాష్ గారు చాలా మంచి మనిషి సార్. అంత మంచి మనిషిని ఎవరు చంపుంటారు చెప్పండి? చాలా రోజుల నుంచి ఆయన ఏదో కంగారుగా ఉన్నాడు, ఎందుకో తెలియదు సార్. మీకెలా తెలుసు? మీరేమైనా చూసారా? నేనైతే చూడలేదు, కానీ ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. చూడనీత, నీ బెదిరింపులు బ్లాక్మెయిల్కి చాలు. ఈ విషయాలు ఏవి గౌరవ్కి చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిందా? నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకో. గౌరవ్ అనే పేరు మాత్రం విన్నాను. ఫోన్లో డబ్బుల గురించి మాట్లాడేసరికి నేను ఈ వ్యవహారం ఏదో సీరియస్గా ఉందనుకున్నాను. అతను ఎవరితో మాట్లాడాడో మీకేమైనా తెలుసా? తెలీదు సార్. డబ్బులు ఏమైనా పంపాడా అతను? పంపాడా? అవును సార్. ఎక్కడికి? వాళ్ళ పక్కింటికి సార్. వాళ్ళ పక్కింటికా? అంటే పక్కింటి వాడే అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? చేస్తున్నాడా కాదు, చేస్తోంది. చేస్తోందా? అంటే లేడీనా? మిసెస్ కుమార్. మిసెస్ కుమార్? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకేం అర్థం కావటం లేదు. కాసేపు వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అంటే? అంటే ఏం లేదు. కైలాష్ మీకు ఎలా తెలుసు? అది ఏదో మామూలుగా పరిచయం. ఇంకా అప్పుడప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం జరుగుతోంది, అంతే. అంతేనా? మీరు అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు, అంతేగా? అది ఈ మాత్రం పరిచయానికే? చూడండి,
మీరొచ్చి అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడి నా టైం వేస్ట్ చేయకండి. ప్లీజ్ గో. మేము ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తే లేదు. అంటే అంటే మేము ఇక్కడే కూర్చుంటాం. నిజం మీరంతటగా మీరు చెప్పేంత వరకు మేమెక్కడికి వెళ్ళాం. కానీ నాకేం తెలియనప్పుడు నేను మీకేం చెప్పగలను? ఓకే, మీరు చెప్పకపోతే ఎలా చెప్పించాలో మాకు తెలుసు. అప్పుడు నిజం తన్నుకుంటూ బయటకు వస్తుంది. అరే, మీ ప్రవర్తన చాలా వింతగా ఉందే. మరైతే కైలాష్ను బ్లాక్మెయిల్ చేసినందుకు గాను మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. పదండి అయితే వెళ్దాం. వద్దు. అలా అయితే నిజం చెప్పు త్వరగా. అది గౌరవ్ కైలాష్ కొడుకు కాదు. ఏంటి? అంటే అతను సొంత కొడుకు కాదు. దీన్ని అడ్డం పెట్టుకొని తనని బ్లాక్మెయిల్ చేసావా? నేనేం చేయగలను? నాకు డబ్బు అవసరం చాలా ఉంది. నాకు ఇంతకు మించి మార్గం కనపడలేదు. అందుకే వీళ్ళందరూ అమ్మా వీళ్ళు చూడండి మేడం, తను మీ కూతురా? అవును. నీకు అమ్మాయి తెలుసా? సార్, మనం కైలాష్ ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి కిటికీలోంచి తొంగి చూడటం నేను చూశాను. హలో సార్. అలాగా? ఓ జోసఫ్, ఇప్పటి వరకు ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఆ రిపోర్ట్స్ రాకపోతే ఆ షర్ట్ బటన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఎవరివో ఎలా తెలుసుకోగలం? సార్, రిపోర్ట్స్ వచ్చాయి సార్, కానీ గందరగోళంగా ఉన్నాయి. గందరగోళంగా ఉన్నాయంటే ఎవరో తెలియలేదా? లేదు సార్, కానీ ఒకటి మాత్రం లభించింది. అది ఆ బటన్తో మ్యాచ్ అవుతుంది సార్. ఓ ప్రణీత్, మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? మనం సర్చింగ్కి వెళ్ళినప్పుడు ఆ షర్ట్ బటన్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ నీ దగ్గర అసలు ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. మరి అసలు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో నీకు తెలిసిపోవాలి కదా. తెలియలేదు సార్. ఓ జోసఫ్. సార్, మనం ఆ రోజు కైలాష్ ఇంటి నుంచి తెచ్చిన వేలి ముద్రలో ఒకటి మాత్రమే షర్ట్ బటన్ పై ఉన్న వేలి ముద్రతో ఖచ్చితంగా మ్యాచ్ అవుతాం సార్. ఎవరిదా ఫింగర్ ప్రింట్? ఎవరిదా ఫింగర్ ప్రింట్? సార్ అదే అర్థం కావట్లేదు. ఆ రోజు మనం కైలాష్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకున్నాం, అవునా? అవును సార్. దాంట్లో ఎవరి వేలిముద్రలు దీంతో సరిపోయాయి. కైలాష్ వాళ్ళ ఇంట్లో వేలిముద్రలు తీసుకున్నప్పుడు అవి వాటితో మ్యాచ్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళవే అయ్యుంటాయి కదా. సార్, హంతకులు ఖచ్చితంగా ఇందులోనే ఉన్నారు సార్. ఈ వేలిముద్రలన్నీ కైలాష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళవేగా? కాదు సార్, కానీ ఆ రోజు ఆ ఇంట్లో ఒక అతను లేరు సార్. ఏంటి, ఇంట్లో లేరా? ఎవరా ఇంట్లో లేంటి? సార్, అతను కైలాష్ కొడుకు గౌరవ్. గౌరవ్, ఎస్, కైలాష్ కొడుకు గౌరవ్. షీలాను నేను ఆ రోజు అడిగినప్పుడు తను చెప్పింది కూడా గౌరవ్ ఆ టైంలో అక్కడ లేడు అని. గౌరవ్ చేతివేలి ముద్రలు ఆ చనిపోయిన వ్యక్తి షర్ట్ బటన్ మీద ఉన్నాయి అంటే అసలు ఆ కైలాష్కి పరలోకానికి పర్మనెంట్గా టికెట్ ఇప్పించింది గౌరవేనా? గౌరవ్ ఇంట్లోంచి బయటికి ఎప్పుడు వెళ్ళాడు? సార్, ఎప్పుడైతే ఆయన హత్య జరిగిందో ఆ రోజే బయటకు వెళ్ళాడు. మరి తను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరిగి రాలేదా? సార్, అది నేను మిమ్మల్ని అడిగింది ఆ రోజు నుంచి గౌరవ్ ఇంటికి తిరిగి రాలేదా అని. రాలేదు సార్. ఆ రోజు నుంచి వాడు ఇంటికే రాలేదు. జోసెఫ్, వెళ్ళి చూడు.
ఎవరు మీరు? ఏంటి ఇక్కడ కూర్చున్నావు? పద. నువ్వెవడ్రా? అసలు ఇంట్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? గౌరవ్ కాకపోతే ఇతను మరెవరో? సార్ అది అతను అతను ఏంటా నసుగుడో? ఇతన్ని తీసుకుపదండి. బ్యూరోలో మన వాడి బెండు తీద్దాం. పద పద. వదలండి, నన్ను వదలండి. సార్ ఏదో కంపు కొడుతోంది సార్. అవును జోసెఫ్, నాకు కూడా వస్తుంది. సరే బయటికి వెళ్ళి చూద్దాం. పద చూద్దాం. జోసెఫ్, ఇక్కడేదో ఉందనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంది. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చాక వాసన భరించలేకుండా ఉంది సార్. అవును జోసెఫ్, ఈ స్మెల్ ఎలా ఉందంటే అది సార్ ఒకవేళ దాంట్లో ఏమైనా ఉందేమో. వెళ్ళి చూద్దాం పద. ఓ గాడ్, స్మెల్ చాలా దారుణంగా ఉంది జోసెఫ్. ఎవరు చూడు జోసెఫ్. అరే ఇతను కైలాష్. కానీ సార్ కైలాష్ ముందే చనిపోయాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఇతనే కైలాష్ అయితే ముందుగా శవంగా దొరికిన ఆ వ్యక్తి ఎవరు? ఒకే వ్యక్తి 2 సార్లు చనిపోవడం ఎలా సాధ్యం అవుతుంది? ప్రణీత్, వెళ్ళి షీలాను పిలువు. రండి ప్లీజ్. ఇంత వాసన. కాస్త ఈ మొహం చూడండి ప్లీజ్. ఈయన కైలాష్ కదా? అవును. మరి ఈయన ఇక్కడుంటే అక్కడున్న శవం ఎవరిది? ఇతనే కైలాష్ అయితే అక్కడ శవంగా పడున్న ఆ వ్యక్తి ఎవరు? అంతకంటే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే అసలు కైలాష్ శవం ఇక్కడికి ఎలా వచ్చినట్టు? ఏసీపీ గారు, ఒకే వ్యక్తికి సంబంధించి 2 శవాలు తెచ్చారు మీరు. అది ఇద్దరి పేర్లు కైలాష్. అది సరే గాని ఇక్కడున్న ఈ వ్యక్తే అసలైన కైలాష్. ఇతను నకిలీ కైలాష్, అందుకే ఇతని ముఖాన్ని గుర్తుపట్టకుండా చేశారు. సార్ ఇది చూస్తుంటే ఏదో క్రూర జంతువు దాడి చేసి చంపినట్లుగా ఉంది. కానీ అసలు సిటీలోకి టైగర్ కానీ చీతా కానీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఏ దగ్గరలో పార్క్ ఉంది కదా, అక్కడి నుంచి రావచ్చుగా. మీరు మరీ జోక్ చేయకండి. ఇలా చూడండి సార్. చూసారా గాయం ఎంత లోతుగా ఉందో? ఇతని జంతువు కాదు, మనిషే చంపాడు. అంటే ఇప్పుడు మేము ఇద్దరు హంతకులు వెతకాలా ఏంటి? లేదు, ఒక హంతకుడు మనకి దొరికినట్టే. అరే, నీకెక్కడి నుంచి దొరికాడు? మేము వెతికి వెతికి విసిగిపోతున్నాం. ఇదిగో ఇక్కడ శవంగా పడున్నాడు కదా, ఇతనే. ఇతనా? అవును, కైలాష్, నిజమైన కైలాష్. ఇతనే ఆ నకిలీ కైలాష్ని చంపాడు. ఎలా చెప్పగలరు? ఇతను వేసుకున్న ఈ షర్ట్ ఉందే, ఈ షర్ట్ బటన్ పై ఏవైతే వేలుముద్రలున్నాయో అవి గౌరవ్వి కాదు, కైలాష్వి. కైలాష్వా? అంటే కైలాష్ ముందుగా ఇతన్ని చంపి ముఖాన్ని గుర్తుపట్టకుండా చేసి ఆ తర్వాత అతని షర్ట్ ఇతనికి వేశాడనమాట. అవును. సరే ఓకే, ఈ వ్యక్తిని అనుకుందాం. మరి శవంగా పడున్న కైలాష్ని ఎవరు చంపినట్టు? సార్, కైలాష్ నిన్న రాత్రి 12:15 నిమిషాలకు బయటికి వెళ్ళాడని సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు సార్. 12:15? అవును సార్, 12:15కి. సార్ మనకి మొదటిసారి దొరికిన శవం అదే కైలాష్ అనుకున్నాం కదా.
అతను చనిపోయిన టైం 12:45 సార్. అవును, కైలాష్ ఇంట్లోంచి బయటకు వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత. అంటే సార్ అతన్ని కైలాషే చంపాడేమో. ఇప్పటికైతే అలాగే అనుకోవాల్సి ఉంటుంది. కానీ సార్, ఇంట్లోంచి కైలాష్ ఒంటరిగా వెళ్ళాడా లేక ఇంకెవరైనా తోడున్నారా అనేది సెక్యూరిటీ వాళ్ళు మనకు చెప్పడం లేదు సార్. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం గుర్తులేదంట సార్. వాడేం సెక్యూరిటీ గార్డ్, నిద్రపోతులా ఉన్నాడు. నిద్రపోయేవాడికి ఏం తెలుస్తుంది? ఈ విషయాలన్నీ తెలిసిన ఒక అమ్మాయి ఉంది సార్. ఏం వివేక్, ఈ మధ్య అమ్మాయిల వెంట పడుతున్నట్టున్నా? అదేం లేదు సార్, మనం వెళ్ళిన ప్రతిసారి ఆ అమ్మాయి మనల్నే గమనిస్తోంది, అది తొంగి తొంగి. నిజమా? అవును సార్. ఎవరు తను? సార్ తన పేరు రూప, కైలాష్ గారి పక్కింట్లో ఉంటుంది సార్. రూపా? సార్ నా మాట నమ్మండి, నాకేం తెలీదు. కైలాష్ గారు చనిపోయారంటే అది చాలా బాధపడే విషయమే, కానీ దాంతో నాకేం సంబంధం సార్? చూడు రూపా, ఏవో గాలి మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూడొద్దు, అర్థమైందా? నువ్వేదో చూసావన్న సంగతి మాకు బాగా తెలుసు. సార్ నా మాట నమ్మరేంటి? నాకేం తెలియదని చెప్తున్నా వినరేంటి? మీరెందుకని ఇలా? సార్, ఇదిగో చూడు రూపా, మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మాకు అనుమానం ఉన్న ఒకే ఒక వ్యక్తి గౌరవ్. ఒక సాక్ష్యం లభించింది, వేరొక ప్రత్యక్ష సాక్ష్యం లభిస్తే నీ గౌరవ్ బందోబస్తు మధ్య జైల్లో కూర్చుంటాడు. ఒకే ఒక్క సాక్ష్యం కావాలి. నీ గురించి మాకు ఇంకో విషయం కూడా తెలుసు. నీ నైబర్స్ అందరితో నువ్వు చాలా క్లోజ్గా ఉంటావట. అందుకే నీ నైబర్స్ అందరినీ నువ్వు వాచ్ చేస్తూ ఉంటావు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఉన్నారా అని. ఆ విధంగానే నువ్వు గౌరవ్ను కూడా చూసుంటావు. లేదు, గౌరవ్ అలాంటి వాడు కాదు. నిజమే, ఎందుకంటే అతను నీ బాయ్ ఫ్రెండ్ కదా, అందుకనే అలాంటి వాడు కాదు. అలా అని కాదు, వాళ్ళ నాన్న హత్య జరిగిన రోజు రాత్రి కైలాష్ గారితో పాటుగా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ విపరీతంగా తాగారు. ఒకవేళ అతన్ని చంపాడేమో. అంతే చూసావా నువ్వు? ఆ రోజు రాత్రి కైలాష్ గారు చనిపోయినప్పుడు అక్కడ నేను షీలా గారిని కూడా చూశాను. షీలా అక్కడేం చేస్తుంది? ఏం చేస్తుందో చెప్పు. ఆ రోజు రాత్రి కైలాష్ గారి బాడీని తీసుకొని ఓ, షీలా కైలాష్ శవాన్ని ఈడ్చుకుంటూ బయటకు తీసుకువెళ్ళిందా? కానీ సార్, నేను మీకు ఇదంతా చెప్పినట్టుగా మీరెవరికీ చెప్పకండి. హంతకురాలు ఇంట్లోనే దాక్కుని ఉంది. నన్నెవరైనా చూసారా? అవును, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రత్యక్ష సాక్షి నువ్వు నీ భర్త శవాన్ని ఆ రోజు రాత్రి ఈడ్చుకుంటూ తీసుకెళ్లటం చూశారు. కానీ నేను అలా ఎందుకు చేస్తాను? చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ భర్తను నువ్వు హత్య చేస్తే ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా? హత్య చేస్తే కదా తెలిసేది. అలాగా? మాకు ఇంకో విషయం కూడా తెలిసింది, కైలాషే ఆ వ్యక్తిని హత్య చేశాడు అని. ఇక తమరేమో కైలాష్ని కైలాసానికి పంపించారు. లేదు, నేనెందుకు ఆయన్ని చంపుతాను? ఆయన నా భర్త. ఓ, ఆయన చనిపోయాడని తెలిసి నేనెంత బాధపడుతున్నాను మీరు ఊహించను కూడా ఊహించలేరు. అలాంటిది నా మీద నా భర్తను చంపిన నేరం వేస్తారా? మరైతే శవాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్లీ నాకు భయం వేసింది. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఆయన లేటుగా వచ్చారు. నా కళ్ళ ముందే రక్తపు మొడుగులో ఆయన చనిపోయాడు. కానీ అంతకు ముందే ఆయన ఒకరిని హత్య చేశారన్న విషయం నాకు తెలిసింది. ఏంటి? కైలాష్ ఓ హత్య చేశాడన్న విషయం నీకు ముందే తెలుసా? అవును సార్. ఎందుకు?
కైలాష్ ఎందుకు అలా చేశాడు? సార్ వివేక్, కథ కంచుకొచ్చింది సార్. మీరు కైలాష్ గురించి కనుక్కోమన్న విషయాలన్నీ కనుక్కున్నాను సార్. ఏకంగా అతని జాతకమే తీసుకొచ్చాను సార్. ఓ, ఇందులో ఉందా? అతని జాతకం అంతా ఇందులోనే ఉంది సార్. వెళ్ళి చూద్దాం పద. అతని భవిష్యత్ ఏం రాసుందో, సారీ, అతని భూతకాలంలో ఏం రాసుందో. సార్ ఈ సీడీలో ఉన్నది బెంగళూరులోని ఒక పాత కేసు కథ. పాత కేసా? బెంగళూరుది కదా? అవును సార్. ఈ కేసు ఒకప్పుడు బెంగళూరులో చాలా పాపులర్ అయింది సార్. రాజు అనే ఒక వ్యక్తి హత్య జరిగింది సార్. ఆ నేరం అతని భార్య నీతపై పడింది. కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఆ హత్య మనోజ్ అనే వ్యక్తి చేశాడని. లవ్ స్టోరీయా? అవును సార్. కానీ ఆ వ్యక్తి ఇప్పటి వరకు ఇంకా దొరకలేదు సార్. రాజు హత్యతో ఈ హత్యకు సంబంధం ఏంటి? 1 మినిట్ సార్. సార్ మీరు ఒకసారి ఆ ఫైల్ ఓపెన్ చేయరా? ఇటు చూడండి సార్, అతనే మనోజ్. కైలాష్? ఓ, మనోజే కైలాష్ అన్నమాట. అవును సార్, మనోజే కైలాష్గా మారి ఇక్కడ ఉంటున్నాడు. మరి ఆ నీత ఎటు వెళ్ళింది? సార్ ఒకసారి ఆ ఫైల్ ఓపెన్ చేయండి. ఇదా? అవును సార్, తనే నీతా సార్. జోసఫ్, ఇప్పుడు అర్థమైంది. కైలాష్ ఇక్కడికి తలదాచుకోవడానికి వచ్చాడు. నీత అతన్ని గుర్తుపట్టింది. అతన్ని పోలీసులకు పట్టించడానికి బదులు అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగడానికి ప్లాన్ చేసింది. ఆ విధంగా కైలాష్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు లాగడం మొదలుపెట్టింది. కైలాష్ అలా మాటి మాటికి డబ్బులు ఇచ్చి ఇచ్చి విసిగిపోయి ఆ తర్వాత నువ్వు కైలాష్ ఇద్దరూ కలిసి ఇక్కడి నుంచి పారిపోవడానికి డిసైడ్ అయ్యారు కదా? కానీ పారిపోవడానికి ముందు కైలాష్ మరణం అనివార్యమైంది. అందుకే ఎవరో ఒకరిని పట్టుకొని అతని మొహాన్ని పాడు చేసి అతనికి తన బట్టలు వేశాడు. కానీ తమరి భర్త గారైన కైలాష్ తనకేం జరగబోతుందో తెలుసుకోలేకపోయాడు. పాపం తనే ఎవరి చేతులనో బలైపోయాడు. కానీ ఎవరు చేసుంటారు? ఎవరు? రండి రండి మేడం గారు, ఆగిపోయారే? ఇది మీ సొంత ఇల్లే అనుకోండి. రండి, దయచేయండి. మీరిక్కడేం చేస్తున్నారు? మరేం లేదండి, నీతా ఎవరో అడిగి తెలుసుకుందామని మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. మీకు తెలీదా? సర్లే, ఓకే, మరేం పర్లేదు. ఇక వెళ్దాం పదండి. సార్ అది జోసఫ్, నువ్వు నీతాతో ఏదో మాట్లాడాలన్నావు కదా? ఏ, దేని గురించి? సార్ ఆవిడ భర్త బెంగళూరులో హత్య చేయబడ్డాడు. అయితే? కానీ హంతకుడు దొరకలేదు సార్. ఓ, హంతకుడు దొరకలేదా? అతని పేరేమిటన్నావు? పేరు అది తననే అడిగాను సార్. రైట్. నీ భర్తను చంపిన వాడి పేరేమిటి? మనోజా లేక కైలాషా? కైలాషం చూడగానే మీరు గుర్తుపట్టారు మనోజ్ అతని అసలు పేరు అని. అతను అతని పేరును మార్చుకుని తిరుగుతున్నాడు. అతని దగ్గర నుంచి నువ్వు డబ్బు లాగాలనుకున్నావు. అతను ఇస్తూ పోయాడు. బ్లాక్ మెయిలింగ్ మొదలైంది. లేదు, అతను డబ్బులు ఇవ్వడం మానేశాక నువ్వు అతన్ని చంపేశావు. లేదు, నేను అతన్ని చంపలేదు. ఇక లాభం లేదు మిస్సెస్ కుమార్, లాభం లేదు. ఐఎమ్ సారీ మిస్సెస్ నీతా, ఇక లాభం లేదు. ఎందుకంటే కైలాష్ను హత్య చేస్తున్నప్పుడు ఎవరో చూశారు. ఎవరు? కైలాష్ భార్య షీలా. అదంతా అబద్ధం. కైలాష్ పై దాడి చేసిన ఆ జంతువు కూడా దొరికింది. చూసావా? అదే ఈ జంతువు. దీని కైలాష్ రక్తం అంటింది. మమ్మీ, తలుపుతీ మమ్మీ. మమ్మీ, తలుపుతీ మమ్మీ. మమ్మీ, మమ్మీ, డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి. మిమ్మల్ని అమ్మా ప్లీజ్ తలుపుతీ అమ్మా.
ఒకవేళ అమ్మకి ఏమైనా జరిగితే తనకేం కాదు, వరి కాకు. మిసెస్ నీత, మై గాడ్. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏంటమ్మా ఇంత పని చేశావు? అమ్మా, అమ్మా లే అమ్మా, ప్లీజ్ లే అమ్మా. జోసెఫ్, తను హాఫ్ బాటిల్ స్లీపింగ్ పిల్స్ వేసుకుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు, త్వరగా. చూసారా మీ వల్ల ఎంత ఘోరం జరిగిందో? మేమేం చేశాం? ఆత్మహత్య చేసుకోబోయింది తను, హత్య చేసింది తను. లేదు జోసెఫ్, అనవసరంగా ప్రాణాలు తీసుకోవడానికి ట్రై చేసింది, కానీ హత్య చేసింది తను కాదు. అయితే సార్, హత్య ఎవరు చేశారంటారు? తొందరలోనే నీకు తెలుస్తుంది జోసెఫ్. నీకంత సీన్ లేదు కానీ చాకీ లైఫ్. ఇప్పుడెలా పారిపోతావు? ఏంటిదంతా? మీ భర్తను చంపిన హంతకురాలు ఈవిడే. మిసెస్ కుమార్ కాదు, మిసెస్ కుమార్ కాదు. మరెవరు? రూపా? అవును, రూపానే. మిసెస్ కుమార్ కైలాష్ని ఎప్పటికీ హత్య చేయదు, ఎందుకంటే కైలాష్ ఆవిడికి బంగారు గుడ్లు పెట్టే బాతు కనుక. మిసెస్ కుమార్ ఇదిగో ఈ అమ్మాయిని తన కూతుని కాపాడడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ ఈవిడికి ఏమాత్రం జాలి లేదు. నేను ఇంకేం చెయ్యాలి? నాకు ఇంకో మార్గం కనిపించలేదు. నా ప్రేమ కోసమే ఇదంతా చేశాను. నేను గౌరవ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ వాళ్ళ నాన్న కైలాష్ గారు మా పెళ్లికి నిరాకరించారు. లేదు లేదు లేదు, అసలు విషయం ఏమిటంటే కైలాషే నీ తండ్రిని చంపాడన్న అసలు నిజం నీకు తెలిసింది. ఆ కైలాష్ తన పేరును మార్చుకొని తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అందుకే నేను అతన్ని చంపాను. అవును, నేనే కైలాష్ గారిని చంపాను. ఆ రోజు అతను గార్డెన్లో వాకింగ్ చేస్తుంటే అక్కడ చేతికి దొరికిన దాంతో నేనే అతన్ని చంపాను. ఎంత కోపం ఉంటే మాత్రం అంత దారుణంగా చంపేస్తావా? హంతకులెవరో షీలాకు తెలుసు అని మేము చెప్పినప్పుడు నువ్వు షీలాను కూడా చంపడానికి ప్రయత్నం చేశావు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.